అప్డేట్స్ కొద్దిగా చాలా 3 పాయింట్స్ లో చెప్పినటువంటి అప్డేట్స్ ని చాలా మంచిగా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముందుగా ఈ మీటింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఫౌండర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మనకి ఈరోజు ఒక బిగ్ డే, సెలబ్రేషన్ డే అని కూడా చెప్పుకోవచ్చు వాస్తవంగా. ఎందుకంటే ఈరోజు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి తరుణం కావాల్సింది ఫైనల్ స్టేజ్ కి వచ్చింది అని తెలుసుకున్న రోజు, తెలిసిన రోజు ఈ రోజే. అద్భుతమైన విషయాల్ని, ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీని మనకి తెలియజేసినటువంటి మన గ్రేట్ సిఇఓ మిస్టర్ యాష్ ముప్పరా సార్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకున్నాం. ఆయనకి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే మనం ఆయన రుణాన్ని ఎప్పుడు తీర్చుకోలేము. అలాంటి గ్రేట్ సిఇఓ మనకు దొరకటం చాలా ఆనందంగా ఉంది. నిన్నటి రోజున ఆయన యొక్క వాయిస్, ఆయన తేజస్సు, ఆయన ముఖంలో ఉన్నటువంటి తేజస్సు చూస్తేనే చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రపంచాన్ని జయించినటువంటి వ్యక్తిగా నిన్న సిఇఓ గారు మనకు కనిపించాడు. ఆయన యొక్క డ్రెస్ కోడ్ కానీ, ఆయన మాట తీరు కానీ, నిన్న ఆయన బ్రైట్నెస్, ఆ ఫేస్ లో ఉన్న కళ కానీ, నిన్నటి రోజున ఆన్ ఫేస్ మనం జయించాము, ఇంకా తిరుగులేదు, ఈ ప్రపంచాన్ని మనం జయించామని చెప్పి తెలపకనే తెలియజేసినటువంటి మన గ్రేట్ సిఇఓ మిస్టర్ యాష్ ముప్పరా సార్కి హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుందాం. ఈ విధంగా ఈరోజు ఈ మీటింగ్ ని ఏర్పాటు చేసి మీ అందరికి కూడా తెలుగు రాష్ట్రాల ఫౌండర్లు అందరూ కూడా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి ఈరోజు ఈ మీటింగ్ కి హోస్ట్ గా ఉన్నటువంటి మన గ్రేట్ లీడర్, మన కోదాడ నుంచి గ్రేట్ లీడర్ మన బిఎస్ గౌడ్ సార్కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్, బిఎస్ సార్, థ్యాంక్ యూ. మంచి మీటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు అప్డేట్ ని 360 అప్డేట్ ని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. అదే విధంగా ఈరోజు ఈ మీటింగ్ కి మరొక గెస్ట్ గా ఇచ్చేసి మన తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్ అందరికి కూడా ఒక పెద్ద దిక్కుగా మన గ్రేట్ లీడర్, సూపర్ అప్లైనర్ గా ఉన్నటువంటి రామాంజన్ సార్ కూడా ఉన్నారు. ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ మీటింగ్ ఉద్దేశించి మాట్లాడినటువంటి గ్రేట్ లీడర్స్, తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది ఫౌండర్స్ రావటానికి మూలకారకులు, ఇంతమంది ఫౌండర్స్ ఓపికగా ఇన్ని రోజుల పాటు నిలబడటానికి మూలకారకులైనటువంటి మై గ్రేట్ లీడర్స్, మన పిఎం రెడ్డి గారు కానీ, గురవయ్య గారు కానివ్వండి, అదేవిధంగా నాగరాజు గారు, ప్రత్యేకంగా మన నాగరాజు గారు, అదే తిమ్మప్ప గారు, ఇట్లా ఎంతో మంది ఈరోజు ప్యానల్లో ఉండేవాళ్ళు అయితే ఇల్లే, ప్యానల్లో లేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికి కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాకా మన వారి యొక్క వాయిస్ లో కూడా, వారి యొక్క మాటలు కూడా మనం విన్నాం. చాలా అద్భుతంగా మంచి విషయాలు తెలియజేశారు. ఎందుకంటే మా గురువు గారు పిఎం రెడ్డి గారు, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క మార్కెటింగ్ స్కిల్స్ ఈరోజు మేము నేర్చుకొని మేము చెప్తున్నాం. అలాంటి గ్రేట్ లీడర్ అండి. ఎందుకు ఎంతో మంది, కొన్ని వందల వేల మంది లీడర్స్ ని తయారు చేసినటువంటి మన నెట్వర్క్ చక్రవర్తి పిఎం రెడ్డి గారు, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను మా గురువు గారికి. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈరోజు ఎంతో మంది ఫౌండర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేదానికి ఎప్పుడు మీటింగ్ ఉంటుందా, ఎప్పుడెప్పుడు తెలుగులో మీటింగ్ ఉంటుందా అని చెప్పి వెయిట్ చేస్తూ, మీటింగ్ లో తెలిసినటువంటి తెలుగు మీటింగ్ లో మంచి విషయాలు తెలుసుకొని తన జూనియర్స్ కి కొన్ని వందల వేల మందికి తెలియజేయడానికి ఈ రోజు దాదాపు 1500 పైబడి మన ఈ మీటింగ్ అటెండెన్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మరి మన ఆశలు, మన ఆశయాలు, మన కోరికలన్నీ తీరే రోజు అయితే వచ్చింది. ఆ తరుణం అయితే రానే వచ్చింది. ఎదురు చూసాం, ఎంతగానో ఎదురు చూసాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరాలు దాటిపోయాయి, సంవత్సరాలు మారిపోయాయి. రోజుకి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 5వ వసంతంలోకి అడుగు పెట్టాం. 5వ సంవత్సరం
5 సంవత్సరాలు 5వ సంవత్సరంలో రన్నింగ్ లో ఉన్నాం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆన్పేస్ అనే కంపెనీ మీద నమ్మకం ఆ రోజైతే ఎలా ఉందో ఈ రోజు అదే నమ్మకంతో ఎక్కడ చెక్కు చెదరకుండా, ఎక్కడ దీని మీద ఆ చిన్న మైనస్ కూడా మీ మైండ్ లో రాకుండా మాతో పాటు జర్నీ చేస్తున్నటువంటి ఎంతో మంది లీడర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఉన్నారండి. అలా ఉండబట్టే ఇన్ని లక్షల మంది ఆన్ పేస్ మీద ఒక భరోసాతోటి హ్యాపీగా కొనసాగుతున్నారు. ఎక్కడ ఒక రిమార్క్ లేకుండా, ఎక్కడ ఒక ప్రాబ్లం రానియకుండా, ఎక్కడ ఎవరు కూడా ఫౌండర్స్ మాట్లాడకుండా ఆన్ పేస్ మీద ఉన్న నమ్మకంతో కొనసాగుతున్నారు కదా. ఇది చాలా అద్భుతం, చాలా గ్రేట్. ప్రతి ఫౌండర్ కూడా నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కంపెనీ గురించి ఒక్కసారి మనం కానీ చూసినట్లయితే, లేట్ అవుతుంది ఇంకా ఆన్ పేస్ ఇంకా ప్రతి నెల చెబుతున్నారు అనే ఒక ఆలోచన తప్పితే ఇప్పటి వరకు ₹1 రాకపోయినప్పటికీ, ఇంకా లాంచింగ్ చేయనప్పటికీ, ఏది ప్రొడక్ట్ లాంచింగ్ చేయనప్పటికీ కంపెనీ మీద మాత్రం ఒక చిన్న అనుమానం కూడా లేదండి ఎవరికి. చాలా గొప్ప విషయం. ఆ విధంగా ఈరోజు మన గ్రేట్ CEO గారు తీసుకొచ్చారు. ఆయన చెప్పిన మాటలు మేము ఫాలో చేయడం వల్ల మా తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ప్రతి లీడరు, ప్రతి ఫౌండర్ కూడా ఒక చిన్న అనుమానం కూడా లేకుండా కొనసాగుతున్నారు. ఇది గొప్ప విషయం. కొన్ని లక్షల మంది ఆన్ పేస్ కోసం వెయిట్ చేస్తున్నారే తప్పితే ఎక్కడ కూడా దీని గురించి మైనస్ గా మాట్లాడిన వ్యక్తులు లేరు. చాలా గొప్ప విషయం. ఈ 4 years జర్నీలో మేము చూస్తున్నాం. అందరూ కూడా చాలా ఓపికగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా మన పెట్టుబడి మన ఓపికే. ఆన్ పేసివ్ లో ఏమన్నా పెట్టుబడి పెట్టామంటే మనం పెట్టినటువంటి 9,100 కావచ్చు, మనం పెట్టినటువంటి ప్రోడక్ట్ పర్చేజ్ కావచ్చు ఒక ₹10,000, ఇది కాదు, చాలా చిన్నది. మన ఓపికే మన పెట్టుబడి, ఓపికే మన పెట్టుబడి. ఎందుకంటే ఇక్కడ ఓపికగా ఉండటం అనేది చాలా కష్టమైన పని. రోజులు అందులో గతంలో అయితే వేరు, అందులో ఇప్పుడైతే ఓపికగా ఉన్నారు అంటే మాత్రం ఇప్పుడున్న కాలానికి, ఇప్పుడున్న ఫుడ్కి ఓపికగా మనం ఉండటం అనేది చాలా కష్టమైన పని కూడా ఇష్టంగా అందరూ మలుచుకొని ఆ ఓపికని 1 2 నెలల 3 నెలల కాదు, సంవత్సరాలు తరబడి ఓపికగా వెయిట్ చేశారు చూడు, అది మీ యొక్క తలరాతను మార్చుతుంది. మన యొక్క తలరాతల్ని మార్చేటువంటి పెట్టుబడి ఇక్కడ ఏదైనా ఉందంటే మీ ఓపికే. ఓపికగా ఉన్న ప్రతి ఫౌండర్ కూడా ఈ రోజు లగ్జరియస్ లైఫ్ కి మంత్రించబడుతుంది. 1వ తేదీ నుంచి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా స్టార్టింగ్ నుంచే, లాంచ్ అయిన మరుక్షణం నుంచి లగ్జరియస్ లైఫ్ కి లీడ్ చేసేదానికి పునాది. నో డౌట్. ఎందుకంటే మన నిన్న చెప్పినటువంటి విషయాల్లో, మన గ్రేట్ CEO యాష్మ ప్రసాద్ చెప్పినటువంటి విషయాల్లో స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఈ మంత్ ఎండింగ్ నాటికి అన్ని కూడా పర్ఫెక్ట్ గా లాంచింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని జూన్ మంత్ లో పర్ఫెక్ట్ గా మనకి కొత్త ప్రొడక్ట్స్, ఇప్పుడు దాకా మనం చూస్తున్నది ఓ కనెక్ట్ ఒకటే, ఓ మెయిల్, ఓ నెట్ ఫ్రీ ప్రోడక్ట్లు, కానీ పెయిడ్ ప్రోడక్ట్ ఓ కనెక్టే చూస్తున్నాం. కానీ 1 కాదు 2 కాదు, మాకు తెలిసైతే 6 ప్రోడక్ట్లు, పెయిడ్ ప్రోడక్ట్లు రాబోతున్నాయి. ఈ జూన్ మంత్ కి 6 ప్రోడక్ట్లు పైబడి, అందులో ఈ 6లో ఒకటి ఫిజికల్ ప్రోడక్ట్ కూడా ఉండబోతుంది. ఫిజికల్ ప్రోడక్ట్ కూడా ఒకటిగా ఉండబోతుంది. విధంగా ప్రతి ఓ కనెక్ట్ కొనుక్కుంటేనే రేంజ్ లో ఇన్కమ్ మనం చూస్తున్నప్పుడు 6 పెయిడ్ ప్రోడక్ట్లు ఫస్ట్ మంత్ లోనే వస్తే ఇంకా ఏ రేంజ్ లో మనకి ఇన్కమ్ ఉండబోతుంది. అదేవిధంగా ఫ్రీ ప్రోడక్ట్లు 3 ప్రోడక్ట్లు, ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇంకొకటి కూడా రాబోతుంది. 3వ ప్రోడక్ట్ కూడా ఫ్రీ ప్రోడక్ట్ రాబోతుంది. మొత్తం 9 ప్రోడక్ట్లతోటి స్టార్టింగ్ మంత్ నుంచే
మనం పబ్లిక్ లోకి కంపెనీ వెళ్ళబోతుంది. ఇంకా మనకు తెలవనటువంటి కొన్ని కొత్త ప్రోడక్ట్లు కూడా కంపెనీ సిఇఓ గారు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా మనకి ఈ మంత్ ఎండింగ్ కి ఒక ఫుల్ క్లారిటీ తోటి మనకి సిఇఓ గారు కార్పొరేట్ వెబినార్ కూడా ఒకటి పెట్టబోతున్నారు. కాక మనకి 360లోనో ఇంకొక రాన్ మీటింగ్ లోనే విన్నాం. కానీ ఈ మంత్ లోనే కార్పొరేట్ వెబినార్ ఒకటి సిఇఓ గారు నిర్వహించి ఒక్కటి ఆన్ పేజ్ లాంచ్ అయిన తర్వాత ఫౌండర్స్ ఎలా ఉండాలి, లాంచ్ అయిన తర్వాత ఫౌండర్స్ ఏ విధంగా ఏం చేయాలి, లాంచ్ అయిన తర్వాత వెరిఫై ఎలా చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి డెమోతో సహా ప్రతి ఒక్కటి మనకి నేర్పించి పబ్లిక్ లోకి లాంచ్ చేయబోతున్నారు. అది ఈ మంత్ లోనే ఆ మీటింగ్ ఉంటుంది. మరి దాని తర్వాతనే పబ్లిక్ లాంచ్ లోకి సిఇఓ గారు మన కంపెనీని లాంచ్ చేయబోతున్నాడు. కానీ మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండండి మై డియర్ ఫౌండర్స్. ఎన్నో రోజులు లేదు. ఈ ప్రాసెస్ లో క్రమంగానే మనం ఇప్పటికే తెలుగు రాష్ట్రాలే కాదు ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా తీసుకుంటే కమిషన్ వచ్చినటువంటి ఫౌండర్స్, కమిషన్ అప్పటికే తీసుకున్నటువంటి ఫౌండర్స్ ఈ రోజుకి ఇప్పటికే నాకైతే నేను తీసుకున్నటువంటి కమిషన్ దాదాపు $32,000. $32,000 నేను తీసుకుని ఉన్నా, మా వ్యాలెట్ లో ఉన్నాయి. ఇట్లా ఎంతో మంది $100-143 నుంచి $30,000-50,000 దాకా కూడా తీసుకున్నటువంటి లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరూ వచ్చిన కమిషన్ ని విత్డ్రా పెట్టుకున్నారు. గత సెప్టెంబర్ నుంచి ఇప్పుడు వరకు కొన్ని వేల మంది, దాదాపు 50,000 ప్లస్ 50,000 పైబడి ఫౌండర్స్ వచ్చిన కమిషన్ ని విత్డ్రా పెట్టుకొని ఉన్నారు. వీళ్ళందరూ పెట్టుకున్నటువంటి విత్డ్రాల్ని మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేయబోతున్నాడు సిఇఓ గారు. ఎప్పుడు అంటే శుక్రవారం, శనివారం, సాటర్డే నుంచి ఎనీ టైం, సాటర్డే రోజైనా రావచ్చు, లేదంటే సండే రోజైనా రావచ్చు, లేదంటే మండే రోజైనా రావచ్చు. సాటర్డే నుంచి ఎనీ టైం మ్యాక్సిమం మంగళ బుధవారం లోపు అందరికీ ప్రతి ఒక్కరికి మీ అకౌంట్ లో క్రెడిట్ కాబోతున్నాయని చెప్పి చాలా స్పష్టంగా మనకి సిఇఓ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇన్ని రోజులు రాకపోవడానికి కూడా కారణం క్లారిటీగా చెప్పకపోయినప్పటికీ చిన్న క్లూ తోటి మనకి సిఇఓ గారు రాత్రి చెప్పారు. ఎందుకంటే సమస్యలు మనకి ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ క్లియర్ అయినాయి. మనకు రావాల్సిన ఫండ్స్ కొంతమంది దగ్గర బ్లాక్ అయినాయి, అవి కూడా మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయినాయి. అవి ఈ రోజు రేపు మన అకౌంట్ లో పడతాయి. రాగానే ప్రతి ఒక్క పెండింగ్ విత్డ్రాల్ మొత్తం కూడా క్లియర్ చేస్తున్నాం అని చెప్పి, ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి అని చెప్పినటువంటి మాట మనకి చాలా ఆనందం, చాలా ఆనందమైనటువంటి విషయం. మరి ఇది సిఇఓ గారు రాత్రి 360 మీటింగ్ లో చాలా మంచి విషయాన్ని మనకు తెలియజేశారు. దానికోసమే మనం ఎదురు చూస్తున్నాం. మరి కంపెనీకి ఉన్నటువంటి సమస్యలన్నీ 100% క్లియర్ అయిపోయినాయి. కాబట్టి ఇక మీదట కంపెనీ స్టార్ట్ చేయడం ఏంటంటే మన పెండింగ్ విత్డ్రాల్ ఇవ్వటం మొదటి పని. తర్వాత కార్పొరేట్ వెబినార్ పెట్టి మనకి ప్రాసెస్ మొత్తం తెలియజేయించి వేవ్ వెరిఫై గురించి డెమో ఇప్పించి దానికి ఒక వీడియో రిలీజ్ చేసి కంపెనీని పబ్లిక్ లాంచ్ చేయడం అనేది అది మ్యాక్సిమం ఈ నెల 20 నుంచి 1వ తేదీ లోపు ఉండబోతుంది. జూన్ 1 లోపు ఉండబోతుంది. అది ఎనీ టైం, 20 నుంచి అయితే ఎనీ టైం చెప్పలేము. మరి దానికి సంబంధించి సిఇఓ గారు మళ్ళీ ఇంకొక మీటింగ్ లో మన క్లారిటీ ఇస్తారు. మై డియర్ ఫౌండర్స్, వెయిట్ చేయండి. ఇంకెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు వస్తుందా అనేది అనుమానాలు అయితే ఇంకొద్దు. ఆన్ పేజ్ అయితే లాంచ్ అయిపోతుంది. ఈ మే మంత్ ఎండింగ్ నుంచి ఆన్ పేజ్ లైవ్ లోకి రాబోతుంది. ఈ జూన్ నుంచి పర్ఫెక్ట్ గా మనం ఇన్కమ్ తీసుకోబోతున్నాం. ఒక జూన్ మంత్ ఇన్కమ్ తోటి ప్రతి ఫౌండర్ కూడా మీరున్న ఏరియాలో మీ వాల్యూ ఏంటి అనేది మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్, బంధువులు, మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఒక వాల్యూని ఇవ్వబోతున్నారు. తెలుసా, ప్రతి ఫౌండర్ మీ వ్యాలెట్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. స్టార్టింగ్ నుంచే ఇప్పుడు దాకా కంపెనీ చాలా లేట్ అయింది కాబట్టి ఇప్పటికే మన కంపెనీలో కనెక్ట్ మీద వాడుకున్నటువంటి డేటా, మన ఓన్ డేటా సెంటర్ కాబట్టి మన కనెక్ట్ రోజుకి 2,000 మీటింగ్స్ పైబడి జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఎంతో పెద్ద డేటా ఇప్పటికే మనం సంవత్సరం నుంచి వాడేశాం. మరి ఈ డేటా మీద వచ్చిన ఇన్కమ్ మొత్తం కూడా కంపెనీ దగ్గర ఉంది. అదేవిధంగా కంపెనీ లాంచ్ అవగానే కొన్ని వేల కంపెనీస్, యాడ్ కంపెనీస్ రెడీగా ఉన్నాయి.
అదేవిధంగా ఇప్పుడు దాకా కంపెనీకి వచ్చినటువంటి మన ఓమెయిల్ మీద కావచ్చు, ఓనెట్ మీద కావచ్చు, వీటన్నిటి మీద వచ్చినటువంటి ఇన్కమ్ తోటి చాలా అద్భుతంగా చాలా బిగ్ ఇన్కమ్ ఉందని చెప్పి కూడా కంపెనీ సిఇఓ గారు చెప్పడం జరిగింది. కంపెనీకి డబ్బు ప్రాబ్లం లేదు, డబ్బు చాలా ఉంది కంపెనీ దగ్గర అని చెప్పి కూడా తెలియజేశారు. అలాంటి మనీ కంపెనీ దగ్గర చాలా బిగ్ మనీ ఉంది. ఇదంతా కూడా ప్రతి ఫౌండర్ కూడా మనకి అకౌంట్స్ లో మన రేపు లాంచింగ్ తరువాయి మీరు ఎప్పుడైతే వెరిఫై చేసుకుంటారో, వెరిఫై అయిన వెంటనే ఎప్పుడైతే వెరిఫై గ్రీన్ టిక్ లో పడుతుందో, సక్సెస్ఫుల్ వెరిఫై అని పడిందంటే మీ వ్యాలెట్ చూసుకోండి. మీరు చూసిన వ్యాలెట్ ఇన్ని సంవత్సరాల ఓపిక్కి మీ యొక్క ఆనందానికి అవధులు ఉండవండి. అంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చాలా మంది చాలా ఆనందపడిపోతారు. ఇప్పటికే ఎంతో మంది ఫౌండర్స్ నాకు 5,000 వస్తే చాలు, 10,000 వస్తే చాలు, 20,000 వస్తే చాలు అనుకునే మరీ చీప్ గా ఆలోచించే ఫౌండర్లు కూడా ఉన్నారండి. నాకు ఎంతోమంది కాల్ చేశారు. నాకు కొన్నిసార్లు అయితే వాళ్ళ మీద కోపం కూడా చూపించాను. సార్ 10,000 వస్తే చాలులే సార్, నాకంటే అంత చీప్ బిజినెస్ కాదండి ఇది. అంత చీప్ గా ఆలోచించే స్కాముల గురించి మీరు ఆలోచించుకోవచ్చు. ఇది ఆన్ పేస్, ఇది దాని గురించి చీప్ గా చూడొద్దు. నువ్వు రాయల్టీగానే బతుకు, రాయల్టీగా ఆలోచించు, ఒక లగ్జరీగా ఆలోచించు అని చెప్పి ఎంతో మంది చెప్పాను నేను. కానీ ఇక్కడ 5,000 10,000 కోసం ఆన్ పేస్ కాదు. ఆన్ పేస్ ఇన్కమ్ అనేది ఒక లగ్జరియస్ లైఫ్ కోసమే, ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయడం కోసమే ఆన్ పేస్ ఉండేది. ఈ రోజు యాష్ గారిని ఒకసారి ఆలోచించినట్లయితే ఆయన యొక్క విధానం, ఆయన యొక్క ఆలోచన, ఆయన చేసే పనులు ఎలా ఉంటాయంటే టాప్ రేంజ్ లో ఉంటాయి. ఇక్కడ మిడిల్ గానో లోగా ఉండవు, టాప్. ఇంకా దానికి మించి టాప్ లేదు. ఈ రోజు మన ఆన్ పేస్ బ్రాంచ్ హెడ్ ఆఫీస్ ఎక్కడ అంటే బుర్జ్ ఖలీఫా టాప్. మన కెరియర్ కూడా అలాగే ఉంటుంది. మన టాప్ మనకు వచ్చే ఇన్కమ్, ఫౌండర్కి వచ్చే ఆదాయం వ్యాలెట్ లో కూడా మీరు చూడగానే ఒక రేంజ్ అనేది మీకు కనిపిస్తుంది తప్పితే ఆన్ పేస్ ఇంతేనా, ఆన్ పేస్ ఇదేనా అని మీకు ఆ థాట్ అనేది ఎవరికి రాదండి. ఈ 14 లక్షల ఫౌండర్లు కూడా ఎవరికి కూడా ఆ థాట్ రానివ్వడు. అమెరికాలో ఉన్న ఫౌండర్లు కూడా రానివ్వడండి. ఇండియాలో ఫౌండర్స్ అంటే ఇంక చెప్పనక్కర్లేదు. అమెరికాలో ఉండే ఫౌండర్ కూడా ఒక లగ్జరీ ఇన్కమ్, మంచి ఇన్కమ్ ఇచ్చాడు సిఇఓ గారు అని చెప్పే విధంగా కూడా ఉండబోతుంది మై డియర్ ఫౌండర్స్. మరి ఆలోచించండి ఇండియా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. అమెరికాలో ఉండే ఫౌండరే చాలా మంచి ఇన్కమ్ ఇచ్చాడని గర్వంగా ఫీల్ అయితే మన ఇండియా ఫౌండర్ ఎలాగ ఫీల్ అవ్వాలి ఆలోచించండి. దీనికి సంబంధించి బిల్ విలియం గారు ఒక క్యాలిక్యులేషన్ కూడా మీకు చెప్పడం జరిగింది. హ్యాపీ, ఎందుకంటే ఈరోజు ఆన్ పేస్ అనేది అలాంటి ద టాప్ మోడల్. ఈ ప్రపంచంలోనే ఇప్పుడు దాకా ఉన్న బిజినెస్ లో ద టాప్ మోడల్ బిజినెస్ ఏది అంటే ఆన్ పేస్. ఆన్ పేస్ లో ఎవరు ఫస్ట్ దీనికి లబ్ధి పొందుతారు, ఎవరు దీనికి ఆదాయాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారంటే ఎవరైతే ఫస్ట్ గా మొదటగా వచ్చారో ఫౌండర్స్. ఎవరు మొదటి వరుసలో ఉన్నారు ఈ కంపెనీకి? ఫౌండర్. ఆ ఫౌండర్సే దీని యొక్క లబ్ధిదారులు. మొదట ఈ ఇన్కమ్ ని చూసి ఎంజాయ్ చేసే వ్యక్తులు మన ఫౌండర్సే. 14 లక్షల మంది ఫౌండర్స్. ఈ 14 లక్షలు కూడా రియల్ గా ఉన్న ఫౌండర్స్ 10 లక్షలు మాత్రమే. ఫౌండర్స్ మాత్రం పక్కాగా యాక్టివేషన్ ఫౌండర్లు ఉన్నారు. ఈ 1 మిలియన్ ఫౌండర్స్ మాత్రమే మొదటి వరుసలో ఆన్ పేస్ ఫలితాలను తీసుకొని లబ్ధి పొంది హ్యాపీగా వారి కుటుంబాలకి ఎంజాయ్ చేసుకునే ఒక అవకాశం మాత్రం ఫస్ట్ ఫౌండర్స్ కే దక్కుతుంది. తర్వాత ఫౌండర్స్ నమ్ముకొని వచ్చినటువంటి రీసెల్లర్స్ కి సెకండ్ ప్లేస్ లో వాళ్ళకి అదే స్థాయిలో ఇంచుమించుగా ఇన్కమ్ కూడా రీసెల్లర్ గా వచ్చిన వాళ్ళకు కూడా, ఇప్పటికే రీసెల్లర్ గా అమౌంట్ కట్టుకున్న వాళ్ళకు కూడా చాలా మంచి ఇన్కమ్ ఉండబోతుంది. వాళ్ళు కూడా అనుకోవచ్చు మేము రీసెల్లర్ కదా మాకు ఉండదేమని. కానీ ఫౌండర్స్ తర్వాత అంతటి స్థాయిలో ఇంచుమించుగా ఫౌండర్స్ అంత ఇన్కమ్ సంపాదించుకోగలిగే వ్యక్తులు ఎవరంటే ఇప్పటికే ఎవరైతే ప్యాకేజీ తీసుకున్నటువంటి రీసెల్లర్స్ ఉన్నారో వాళ్ళు. లక్షల మంది రీసెల్లర్స్ ప్యాకేజ్ కట్టుకుని రెడీగా ఉన్నారు. ఆన్ పేస్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు లాంచ్ అవుతుందని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారండి. గత 9 నెలల నుంచి ఓపిక పట్టారు. 9 నెలల నుంచి ఓపిక పట్టారు ఫౌండర్ రీసెల్లర్స్ కూడా. వాళ్ళకు కూడా మనం ప్రత్యేక అభినందనలు తెలియజేద్దాం. అలాంటి ఫౌండర్స్ కూడా చాలా మంచి ఇన్కమ్ అనేది రేపటి రోజున చూడబోతున్నారు. స్టార్టింగ్ మంత్ నుంచే ప్రతి ఒక్క ఫౌండరు అండ్ రీసెల్లర్స్ కూడా 6 ఫిగర్ ఇన్కమ్ పైబడి మీరు 6 ఫిగర్ ఇన్కమ్ అయితే పక్కాగా మీరు చూసే అవకాశం అయితే ఉంది మన ఇండియా కరెన్సీలో.
ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండండి. మంచి లైఫ్ అనేది ఆన్ పేస్ మనకి ఇస్తుంది. సిఇఓ గారు చేసినటువంటి పని ఎంతటి పని అంటే, ఆయన చేసినటువంటి బిజినెస్ మోడల్ ఎంతటి అంటే ఈ ప్రపంచం గర్వించదగ్గటువంటి బిజినెస్ ఇది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ తీసుకురాలేనటువంటి, ఎవరు చేయలేనటువంటి ఒక మిరాకిల్ బిజినెస్ ఆన్ పేస్. అందుకోసమే ఈరోజు ఇది సంవత్సరాల తరబడి నడుస్తున్నప్పటికీ ఓపిక్గా మేము కూర్చొని దీనికోసం వెయిట్ చేస్తున్నాం తప్పితే మేము తెలవక తెలివి తక్కువతోనో లేదంటే మాకు ఇంకొక అవకాశం లేక మేము చూడలేదండి. ఫౌండర్ ఆర్కే రెడ్డి, బిఎస్ సారు, మన నాగరాజు గారు, పిఎం రెడ్డి గారు ఎందుకు వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు, ఆన్ పేస్ పట్టుకొని తిరుగుతున్నారంటే వీళ్ళకి మార్కెటింగ్ తెలవక కాదు, మార్కెటింగ్ లో మరో కంపెనీ చేయని చేతకాక కాదు. ఈరోజు ఒక కంపెనీని పట్టుకొని వచ్చానంటే ఒక్క 30 రోజుల్లో 30,000 మంది టీంని ఏకదాటిగా జాయిన్ చేయగల కెపాసిటీ ఉన్న కాముగా ఉన్నాం. ఆన్ పేసునే పట్టుకొని తిరుగుతున్నాం. మీరు ఎవరు ఏందన్నా, ఎవరు ఏం చెప్పినా, ఎంతో మంది సలహాలు ఇచ్చినా ఆన్ పేసు కోసం వెయిటింగ్ ఎందుకు చేస్తున్నాం అంటే, ఈరోజు ఆన్ పేసులో ఉన్నటువంటి ఇన్కమ్ కావచ్చు, ఆన్ పేసు లాంటి బిజినెస్ కావచ్చు, ఆన్ పేసులో ఉన్న గౌరవం కావచ్చు, ఈ ప్రపంచంలో మరెక్కడా లేదండి, ఎక్కడ రాదు కూడా. అంటే అవకాశం ఉన్నటువంటి ఒక గ్రేట్ బిజినెస్ మోడల్ ఆన్ పేసు. దీనికోసం మేము ఎన్ని రోజులైనా వెయిట్ చేయడానికి సిద్ధపడ్డాం కాబట్టి ఈరోజు ఆన్ పేసు ఒక పరిపూర్ణంగా ఒక కడిగిన ముత్యం వలె మన ప్రపంచానికి పరిచయం కాబోతుంది. మన సిఇఓ గారు దీన్ని సాధించి శోధించి ఒక వీరుడు, అమర వీరుడు వలె దీన్ని కొన్ని ఎన్నో త్యాగాలు చేసి ఆన్ పేసు కోసం ఆయన డూ ఆర్ డై అంటే చావోరేవో తేల్చుకునేదాకా దీన్ని వదిలిపెట్టకుండా ఈ కంపెనీని అపర భగీరథుడు వలె ఆన్ పేసుని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, మహా వ్యక్తి, ఈ రోజు ఈ ప్రపంచానికి ఒక మహా ఆర్థిక శక్తి మన సిఇఓ గారు యాష్ మొపరా గారు. ఎందుకంటే ఈ రోజు ఆయన చేసిన త్యాగం, ఆయన తీసుకొచ్చినటువంటి కంపెనీ వల్ల లక్షల మంది, కొన్ని కోట్ల మంది సార్ వినిపిస్తుంది. ఇట్లా ఆయన తీసుకొచ్చినటువంటి ఈ బిజినెస్ వల్ల కొన్ని కోట్ల మంది, ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అండి ఆర్థికంగా నిలదొక్కుని ఆర్థిక స్వేచ్ఛ సంపాదించుకోబోతున్నారంటే, ఇంతవరకు నాకు తెలిసిన నా మార్కెటింగ్ 25 సంవత్సరాల్లో నేను ఎక్కడ ఏ కంపెనీని చూడలేదు. ఇచ్చిన కొన్ని వందల వేల మందికి అవకాశం ఇచ్చింది కానీ లక్షల మందికి ఇచ్చే అవకాశం ఇచ్చింది కూడా చాలా తక్కువ, అరుదైన కంపెనీ. కానీ కోట్ల మందికి ఆర్థిక స్వేచ్ఛ కల్పించబోతున్నటువంటి ఒక మహా వృక్షం ఈ కంపెనీ, ఒక మహా మెగా కంపెనీ అని చెప్పొచ్చు. ఈ ప్రపంచంలో దీనికి మించిన మరో కంపెనీ లేదని కూడా మనం చెప్పొచ్చు. అలాంటి గ్రేట్ బిజినెస్ సిఇఓ మన యాష్ మొపరా గారు అలాంటి ఒక వండర్ఫుల్ అవకాశం మనకు కల్పించారు. మై డియర్ ఫౌండర్స్, దీని వాల్యూ తెలుసుకోలేక, దీన్ని వాల్యూ ఇందాక బిఎస్ఆర్ చెప్పినట్టు బిస్కెట్ 2,000 రూపాయల కాగితం, ఒక డైమండ్ ఉంటే ఎవరికి ఏది అవసరమో అది ఎవరి చేతిలో ఏది పడితే దాని వాల్యూ వస్తుంది అన్నట్టు ఈరోజు మనకు డైమండే కానీ ఇది చాలా మందికి చేతుల్లో భిక్షగాడి చేతిలో డైమండ్ పడినట్టుంది. కొంతమంది ఇచ్చుకుంటారంటే బిచ్చిగాడి చేతిలో డైమండ్ ఏం చేస్తారండి, ఏదైనా కుక్క కానీ దాని కూడా ఇచ్చి కొడతారు, కుక్కకి లేదు. అలాగున్నారు కొంతమంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియాలోనే కొంతమంది ఫౌండర్స్ అలాగే ఉన్నారు. ఇది డైమండ్ అని తెలుసుకోలేకపోతున్నారు, దీని వాల్యూ తెలుసుకోలేకపోతున్నారు. ఊరకనే 9,000 ఇచ్చి చాలా పనికి ఇచ్చేస్తా అకౌంట్ అనే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళండి వాళ్ళ బిచ్చిగాళ్ళంటే. అందరు కాదండి మై డియర్ ఫౌండర్స్. ఎవరంటే 9,000 ఇంకా నా డబ్బులు నాకు వచ్చినా చాలు హ్యాపీగా ఇచ్చేస్తాను తీసుకో అకౌంట్ అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బిచ్చిగాళ్ళ చేతిలో డైమండ్ పట్టమని. అలాగే ఆన్ పేస్ ఫౌండర్షిప్ వాళ్ళ చేతుల్లో పడింది కొందరు. ఆల్రెడీ ఇప్పటికీ ఎంతో మంది బిచ్చిగాళ్ళ విసిరేశారు, వాళ్ళకే విసిరిపడేశారు. కానీ ఈరోజు ఎవరైతే ఒక బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నారో, ఎవరైతే ఒక రాయల్టీ బిజినెస్ మ్యాన్ గా ఉన్నారో వాళ్ళ చేతిలో పడిన వాళ్ళు మాత్రం దీన్ని ఒక డైమండ్ లాగే చూసుకుంటున్నారు. తెలుసుకున్నారు కాబట్టి దాన్ని డైమండ్ గా చూసుకుంటున్నారు. అదే వాళ్ళని అపర కోటీశ్వరులు చేస్తుంది. మీరు మీ ఫ్యామిలీని
అప్పుడు కుబేరుల్ని చేస్తుంది. మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా మీ తదనంతరం కూడా తరతరాలు మీ గురించి చెప్పుకునే విధంగా మీ ఫ్యామిలీలో మీరు చిరస్థాయిగా నిలిచిపోతారనే దానికి కూడా ఈ ఒక్క ఫౌండర్షిప్పే తరతరాలు మీ పేరు చెప్పుకునే విధంగా మీరు నిలబడిపోతారు. అలాంటి గొప్ప అవకాశం, గొప్ప ఆపర్చునిటీ మన గ్రేట్ సిఇఓ గారు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. మై డియర్ ఫౌండర్స్, దీన్ని గుర్తించండి, ఇంకా తెలుసుకోండి. మై డియర్ ఫౌండర్స్, ఇంకా తెలవకపోతే తెలుసుకోండి, అంతేగాని ఏది కూడా తొందరపడద్దు, ఆవేశపడద్దు. తొందరపడి వెంటనే కావాలనేది ఏది కూడా ఈరోజు మార్కెట్ లో నిలవలేదు. ఏది కూడా ఒక టైం తీసుకొని అవకాశం అనేది లేటుగా వచ్చినా కూడా ఈరోజు చాలా గొప్ప మార్పు అనేది మనలో తీసుకొస్తుంది ఆన్ పేస్. మరి అలాంటి తరుణం అయితే ఆసన్నమైంది. ఆల్రెడీ ఆన్ పేస్ లాంచ్ అయింది. ఈ రోజు మనం స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు అయినప్పటికీ కంపెనీ స్టార్ట్ అయ్యి 6 సంవత్సరాలు అయింది. ఈ 6 సంవత్సరాల నుంచి ఇదే పనిలో కంపెనీ నడుస్తుంది. ఈ 6 సంవత్సరాల్లో కంపెనీ ఏదైతే కావాలో అది మొత్తం కంప్లీట్ చేసుకొని పరిపూర్ణంగా పబ్లిక్ లోకి లాంచ్ అవడానికి సిద్ధంగా కంపెనీ ఈ మంత్ ఎండింగ్ కల్లా ఉంది. మరి జూన్ మంత్ నుంచి ఆన్ పేస్ అనేది పబ్లిక్ లోకి వెళ్తుంది. పబ్లిక్ లోకి వన్స్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు దాకా ఆన్ పేస్ గురించి నువ్వు చెప్పావు, ఇది ఉంటది, వస్తది, బాగుంది, మంచిదని, కానీ నీకు తెలిసిన నీ ఫ్రెండ్స్, బంధువుస్, నీ సరౌండింగ్ ఎంతమంది అయినా ఉన్నారో వాళ్ళందరూ చెబుతారు నీ దగ్గరకు వచ్చి, ఆన్ పేస్ ఇంత అద్భుతంగా ఉందా, ఇంత ఇట్లా ఉంటదని మేము అనుకోలేదు, ఈ రేంజ్ లో ఉందని మేము అనుకోలేదు, ఇది నీకెట్ట తెలిసింది, నువ్వెట్ట తెలుసుకోగలిగినావు, నీకెట్ట వచ్చింది ఈ అవకాశాన్ని, ఇట్లా అడిగేవాళ్ళే తప్పితే ఆన్ పేస్ గురించి మరో విధంగా మాట్లాడేవాళ్ళు కనిపించరు. ప్రతి ఒక్క వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము ఒక ఫౌండర్షిప్, మాకు కూడా ఒక రీసెలర్ గా మాకు అవకాశం ఉంటే చెప్పండి అని చెప్పి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అడుగుతారే తప్పితే మీరెవరికి కూడా చెప్పాల్సిన పని లేదు. మై డియర్ ఫౌండర్స్, అలాంటి ఒక అద్భుతమైన బిజినెస్ మన సిఇఓ గారు మనకి 6 సంవత్సరాలు కష్టపడి దీన్ని ఒక మహా అద్భుతంగా తీర్చిదిద్దాడు. మరి ఇలాంటి కంపెనీలో మనం ఉండటం మన అదృష్టం, ఇలాంటి అవకాశం దక్కడం మన పూర్వజన్మ సుకృతం. మరి దీన్ని వచ్చిన అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని ఒక కోహినూరు వజ్రం లాగా దీన్ని కాపాడుకొని మీ ఫౌండర్షిప్ ని, ఇది కోహినూరు వజ్రం అయినా ఒకసారి అమ్మితే డబ్బులు వస్తుందేమో కానీ ఆన్ పేస్ నిరంతరం డబ్బులు ఇస్తుంది. నిరంతరం డబ్బు ఇచ్చేటువంటి ఒక కోహినూరు వజ్రానికి మించినటువంటి ఒక ఆపర్చునిటీ ఆన్ పేస్ ఫౌండర్షిప్. ఇది ఈ రోజా రేపు కాదు, తరతరాలు మీకు జీవితాంతం డబ్బు ఎంత ఖర్చు పెట్టినా కూడా తరగని మనీ ఇచ్చేదే ఒక అక్షయ పాత్రే ఆన్ పేసివ్ ఫౌండర్షిప్. అలాంటి దీని వాల్యూ రేపు మార్కెట్ లోకి జూన్ నుంచి తెలుస్తుంది. ప్రతి ఫౌండర్ కూడా జూన్ నుంచి మీ యొక్క ఆన్ పేసివ్ ఫౌండర్షిప్ కి వాల్యూ మీరు చూడబోతున్నారు. ప్రతి ఫౌండర్ కూడా హ్యాపీగా ఎంజాయ్ గా ఉండండి. మీరు ఎవరిని తక్కువగా చేసి మాట్లాడద్దు, ఎవరిని ఎక్కడ ప్రాబ్లం చేయొద్దు. ఆన్ పేస్ లో డబ్బులు వచ్చినాయని చెప్పి అలాగని ఊరికి పనికి మాలిన పనులు అయితే ఎవరు చేయొద్దు. రాయల్టీగానే ఉండండి, లగ్జరీగానే ఉండండి. ఆన్ పేస్ ఫౌండర్ అంటే ఒక రాయల్టీగా ఉంటాడు అని ఒక ఫీలింగ్ ని మార్కెట్ లో నిరూపించండి. దానికి సంబంధించి అన్ని కూడా రేపు లాంచ్ అయిన తర్వాత ఎలా చేయాలి అనేది మన స్థాయిలో మనం మీటింగ్లు పెడతాం. సిఇఓ గారు మనకు చెప్తాడు ఎలా ఉండాలి ఏంటని. అవన్నీ కూడా ఫాలో చేసుకొని ఒక లగ్జరియస్ ఒక వాల్యుబుల్ పర్సన్ గా ఒక సొసైటీలో మంచి వాల్యూ తోటి మనం అందరం కూడా జీవిద్దాం. సొసైటీలో ఉన్నటువంటి ఎంతో మందిని బాగు చేయడానికి హ్యుమానిటీకి సంబంధించి వాళ్ళకి హెల్ప్ చేసి 10 మందికి హెల్ప్ చేసి తద్వారా మనం కూడా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటూ నా యొక్క డిస్కషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, బేస్ గౌడ్ సార్, థ్యాంక్ యూ.